ఇది మనకు కావాల్సింది. సో పూర్తి వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అది ఫ్రీయే. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మాత్రం మొత్తానికి హిందీలో రిలీజ్ అయింది, తెలుగులో వస్తే బాగుండు అని వెయిట్ చేసాం మనం చాలా కాలం అయితే. సో మొత్తానికి చావా మూవీ అయితే మాత్రం తెలుగులో రాబోతుందనమాట. అదేనండి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి అబ్బాయి అయిన ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి జీవితం అనమాట. సో ఆ జీవిత ఘట్టాలనే మూవీగా అయితే తీశారు. సో హిందీలో అయితే బాగా హిట్ అయింది. అలాగే 500 దాకా కలెక్షన్స్ అయితే కొట్టింది, అంటే 500 కోట్లు. సో ఇప్పుడు తెలుగులో అయితే రాబోతుందనమాట. నిజంగా ఇది ఒక మంచి మూవ్ అని చెప్పచ్చు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా ఓన్లీ వాళ్ళ లాంగ్వేజ్లోనే మంచి సినిమాలన్నీ రిలీజ్ చేసుకుంటూ ఉంటే మిగతా లాంగ్వేజెస్ వాళ్ళు చూద్దామన్నా కానీ కుదరదనమాట. అంటే అందరికీ హిందీ రావాలని లేదు కదా. సో మొత్తానికైతే తెలుగులోకి కూడా రాబోతుంది. మరి ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అంటే మాత్రం నాకు ఫస్ట్ డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే మాత్రం ఎక్కువగా అంటే ఒక న్యూస్ వైరల్ అయింది కదా, జూనియర్ ఎన్టీఆర్ గారు సంభాజీ మహారాజ్ గారికి వాయిస్కి డబ్బింగ్ చెప్తారు ఈ మూవీకి అని చెప్పి. సో అదైతే రాంగ్ అనమాట. వేరే ఆయన అయితే డబ్బింగ్ చెప్పినట్టు తెలుస్తూ ఉంది. కానీ ఎనీవే మంచి గూస్ బంప్ సీన్స్ అయితే చాలా ఉన్నాయి మూవీలో. అలాగే ఆయన వీరోచిత పోరాటాలు కానీ ఆ రోజుల్లో అసలు ఎలా ఉండేది ఏంటి మరాఠా సామ్రాజ్యం అనేది అయితే క్లియర్ కట్గా చూపిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటి అంటే మాత్రం రష్మిక గారి పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని తెలుస్తూ ఉంది. అంటే చాలా కూల్గా చాలా ప్రశాంతంగా భర్తకి ఇవ్వాల్సినంత సపోర్ట్ ఇస్తున్నట్టయితే తెలుస్తూ ఉంది. అలాగే ఇంకొక వైపు ఇది ఆషామాషిగా తీసుకునే సినిమా కూడా కాదనమాట. అంటే ఎంతోమంది దైవంగా కూడా చూస్తూ ఉంటారు ఛత్రపతి శివాజీ గారిని. సో ఆయన తనయుడి సినిమాని తెరకెక్కించారంటే అది మామూలు విషయం కాదు. ఎంతో కేర్ఫుల్గా ఎంతో జాగ్రత్తగా తీయాల్సిన సినిమా అనమాట. సో అలాంటి సినిమాలో ఈయన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అదేనండి హీరో విక్కీ కౌశల్ గారిది. సో మొత్తానికైతే మాత్రం మూవీ తెలుగులో రాబోతుందన్న ఆనందంతో పాటు ఆ సీన్స్ అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది మనకు ట్రైలర్లో కొంచెం చూపిస్తుంటేనే నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. మరి అలాంటిది ఓవరాల్గా ఫుల్ మూవీ రిలీజ్ అవబోతుంది March 7th. సో నెక్స్ట్ లెవెల్లో ఉంది ఏదేమైనప్పటికీ కూడా. ఆ టేకింగ్ కానీ కెమెరా వర్క్ కానీ అదంతా డైరెక్షన్ కానీ డైలాగ్స్ కానీ A to Z అయితే పూర్తిగా యూటిలైజ్ చేసుకున్నారని తెలుస్తూ ఉంది. నేనైతే మాత్రం హిందీ వర్షన్ చూడలేదు, అంటే తెలుగు వర్షన్ వస్తుందిలే అని చెప్పి అయితే ఆగాను అనమాట. ఖచ్చితంగా తెలుగు వర్షన్ వస్తుంది అని నాకైతే అనిపించింది. సో మొత్తానికైతే తెలుగు వర్షన్ వచ్చింది. సో చూద్దాము March 7th అయితే రిలీజ్ అవబోతూ ఉంది. తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు ఏంటి అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ట్రైలర్ అయితే నాకు నచ్చింది. ఇది ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది మాత్రమే. మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.